సనాతన హైందవ సాంప్రదాయంలో భక్తులుగా ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక సందేహం ఉంటుంది. ఆ ప్రశ్న ఎప్పటికీ వేటాడుతూనే ఉంటుంది. అదేంటంటే, ఇతర మతస్థుల్లో లాగా మన హైందవ సాంప్రదాయంలో ఎందుకు ఒక్కడే దేవుడు, ఒక్కటే గ్రంథం లేదు అని? మనకెందుకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఇన్ని గ్రంథాలు ఎందుకున్నాయి అని. అయితే ఈ వాదనకు సమర్థిస్తున్నట్టుగానే వేదాల్లో, శాస్త్రంలో చెప్పబడినటువంటి శ్లోకాలు ఉన్నాయి. ఇక్కడ ఈ శ్లోకం ఒకసారి పరిశీలించండి. భావేషు విద్యతే దేవో న పాషాణేన మృన్మయే న ఫలం భావహీనానాం తస్మాత్ భావో హి కారణం. అంటే మానవుడు భావించినటువంటి భావనలోనే భగవంతుడు ఉంటాడు తప్ప రాయిలో గాని, మట్టిలో గాని, చిత్రంలో గాని భగవంతుడు ఉండడు అని ఈ శ్లోకం చెప్తోంది. కానీ మన పూర్వీకులు, మన సనాతనులు చాలా తెలివైన వాళ్ళు శాస్త్రజ్ఞులు. వారు ఏమన్నారంటే, ప్రకృతే దైవము, ప్రకృతియే తల్లి, మనం ఏం కావాలన్నా ప్రకృతి నుంచే తీసుకోవాలి, మనము కూడా ప్రకృతిలో భాగమే కాబట్టి ప్రకృతిలో ఉండేటటువంటి రాయి, చెట్టు, పుట్ట, నది, సముద్రం అన్నీ మనకు దేవతలయ్యే. కాబట్టి ఇది ఒక విశాలమైనటువంటి భావంతో అర్థం చేసుకోవాలని వారి యొక్క గట్టి నమ్మకం. నమస్కారం. జై హింద్.